హాయ్ అండి. ఇక్కడ కనిపిస్తున్న మ్యాక్స్ గాడు తెలుసు కదా, వీడైతే నన్ను చూడగానే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాడు. కానీ కూడా వచ్చేస్తున్నాడు ఎక్కడికి వెళ్తే అక్కడికి. వెనకాల ఉన్న డాగ్స్ అన్నిటి నుంచి తప్పించుకుంటూ ఎలాగోలాగా సేవ్ చేస్తూ తీసుకెళ్తున్నాను. కానీ రిటర్న్ వచ్చేటప్పుడు కూడా ఇంటికి వచ్చేస్తుంటే ఇంటి దగ్గర ఉన్న డాగ్స్ అయితే రానివ్వట్లేదండి. అక్కడ నాకు చాలా ఇబ్బంది అయిపోతుంది. ఈరోజైతే ఇంకా వీడియోలో చూస్తారు కదా, బుడ్డీని స్వీటీ ఉన్నారు కదా, పొట్టిగా ఉంటాయి ఇద్దరును. వాళ్ళిద్దరూ వీడిని తరిమేసాయి వెనక్కి. పాపం వచ్చేసి ఉంటాడు సేమ్ ప్లేస్కి. నేను ఇంకా ఎవ్రీడే ఏం చేసేదాన్నంటే మార్నింగ్ 10కి వెళ్ళినప్పుడు పాలు బిస్కెట్ లేదా పెడిగ్రీ పెట్టేదాన్ని. ఎప్పుడైతే ఇంకా ఎప్పుడు కనిపిస్తే అప్పుడు నా వెనకాల వచ్చేస్తున్నాడని ఇంకా నేను మార్నింగ్ టైంలో వాడికి కనిపించడం మానేశాను. ఈరోజైతే వేరే వాళ్ళకి బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చి పంపించాను అక్కడ పెట్టమని. సో వాళ్ళు పెట్టారో లేదు మళ్ళీ అడగలేదు నేను. ఇంకా ఈవినింగ్లో బయటికి తీసుకెళ్తాను కదా, ఫీడింగ్కి వెళ్తాను కదా అనేసి ఈవినింగ్ టైంలో ఫస్ట్ వీడికి పెట్టేసి అలా వెళ్తాను, ఇదిగో వచ్చేస్తాడు. ఇంకా నేను బండి మీద కూర్చున్నా వాడికి కంగారు వచ్చేస్తుంది వెళ్ళిపోతానేమో అని. అన్నం కూడా తినకుండా సగంలో వచ్చేస్తున్నాడు అనమాట. కూడా వచ్చేస్తున్నాడు, చాలా క్యూట్గా చక్కగా వస్తున్నాడండి. ఫ్యామిలీ డాగ్, ఎవరు పెంచుకుని వదిలేస్తారో తెలియదు. దయచేసి ఎవరికైనా కావాలంటే అడాప్షన్ చేసుకోండి ప్లీజ్ అండి. ఎంత క్యూట్గా యాక్ట్ చేస్తున్నాడు అంటే చాలా ముద్దుగా ఉన్నాడు. నేను ట్యాబ్లెట్స్ వేశాను, క్యూర్ అయిపోతాడు, ఇంకా బాగుంటాడు. ఎవరైనా అడాప్షన్ కావాలంటే చెప్పండి, వాట్సాప్ చేయండి. డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది, దయచేసి వాట్సాప్ చేయండి. మీ అడ్రస్ కూడా చెప్పండి. వీలైనంత వరకు పశ్చిమ గోదావరి జిల్లాలో అరౌండింగ్ ఎక్కడైనా అయితే నేనే తీసుకొచ్చి మీకు చెప్తాను. ఇంకా దూరం అయితే కనుక నేనేం చేయలేను. పశ్చిమ గోదావరి జిల్లాలో ఎక్కడైనా ఎవరికైనా కావాలంటే దయచేసి చెప్పండి, కామెంట్ చేయండి.